హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఏదో పూరి జగన్నాథ టెంపుల్ మన బేరంగూడికి దగ్గరలో ఉంది. నేను లొకేషన్ అయితే కింద కామెంట్లో మెన్షన్ చేస్తాను, చూడండి. సేమ్ పూరిలో ఉన్నట్టు ఉంటుందని చెప్పారు కాబట్టి ఇక్కడికి విజిట్ చేసాం చూడడానికి. ఒకసారి లోపలికి వెళ్ళైతే మొత్తం క్లియర్గా చూద్దాం. ఇది ఎంట్రన్స్, రోడ్కి ఇటు సైడ్ నుంచి ఎంట్రన్స్ ఇచ్చారు. ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళైతే చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నా. టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి అవ్వలేదు. చాలా వరకు ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు. కొంతమేర కన్స్ట్రక్షన్ అయితే పూర్తయింది. లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. ప్రస్తుతానికి ఒక సైడ్ నుంచి అయితే ఎంట్రన్స్ ఇచ్చారు. ఇటు సైడ్ కూడా ఎంట్రన్స్ ఉంది, కానీ ఇటు సైడ్ని ఇంకా ఓపెన్ చేయలేదు. ఫ్రెండ్స్, టెంపుల్ చుట్టూరు అయితే ఒక రౌండ్ వేసి చూద్దాము. ఏమేమి ఉన్నాయి, కన్స్ట్రక్షన్ ఎంతవరకు అయ్యాయి అన్నది అయితే క్లియర్గా చూపిస్తా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, టెంపుల్ చుట్టూరు అయితే ఇలా ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ అనేది పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. నాతో అయితే కన్స్ట్రక్షన్ అయిపోయిందని చెప్పారు. అయితే మెయిన్ టెంపుల్ అయిపోయిందని చెప్పారు అనుకుంటా. కన్స్ట్రక్షన్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా కంప్లీట్ అవ్వాల్సింది చాలా ఉంది. చాలా సహం 50% వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇంకో 50% వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి మెయిన్ టెంపుల్ అయితే ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇప్పుడైతే ఒకసారి లోపలికి వెళ్ళి కన్స్ట్రక్షన్ ఎలా చేశారు, ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూద్దాం. ఇప్పుడైతే లోపలికైతే ఎంట్రీ తీసుకుందాం. లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దాం. టెంపుల్ అయితే చాలా బాగుంది, కానీ ఇంకా కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ కాలేదు. టెంపుల్ కన్స్ట్రక్షన్ కావడానికి ఇంకా కొంత సమయం అయితే పడుతుందని చెప్పారు. ఇంకా ఇక్కడ బిల్డింగ్స్ కొన్ని కట్టడానికి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, చూడొచ్చు మీరు క్లియర్గా. ఇంకా ఫ్లోరింగ్ వేయలేదు. టెంపుల్ అయితే చాలా వరకు కట్టేశారు. మెయిన్ టెంపుల్ అయితే వర్క్ కంప్లీట్ అయింది, మిగిలినవి అయితే కంప్లీట్ కాలేదు. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. విగ్రహాలు డీటెయిలింగ్ ఫినిషింగ్ కట్ చాలా బాగా ఇచ్చారు. ఒకసారి అయితే మనం చూద్దాం పైకి వెళ్ళి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, టెంపుల్ అయితే లోపలికి అయితే వెళ్దాము. ఎంట్రీ సింహద్వారం ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ పైన మొత్తం పూరి చరిత్ర అనుకుంటా, నాకు ఐడియా లేదు. డీటెయిల్స్ ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఫినిషింగ్ చాలా బాగుంది. మీరు పైన చూడొచ్చు, ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. డీటెయిలింగ్స్ బాగా ఇచ్చారు. ఇది మన మెయిన్ టెంపుల్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఐడల్స్ ఫినిషింగ్ కానీ క్లారిటీ కానీ చాలా బాగా ఇచ్చారు. సేమ్ పూర్తిలో ఉన్నట్టే ఉంది, కాకపోతే ఇంకా కొంచెం అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది. కన్స్ట్రక్షన్ అయితే ఇంకా పూర్తి అవ్వాలి.
చూశారు కదా ఫ్రెండ్స్, టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మిగిలిన విషయాలు అనేది మనం వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి నేను ఉండే రూమ్ అయితే 8 కిలోమీటర్స్. ఈ 8 కిలోమీటర్స్లో మనం టెంపుల్ గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా పూరి జగన్నాథ్ టెంపుల్. నేనైతే ఈ టెంపుల్ ఎక్కడుందో మీకు ప్రాపర్ లొకేషన్ అయితే చెప్తాను. వైఎస్ఆర్ కాలనీ ఐడిఏ బొల్లారంలో ఉంది. ఓఆర్ఆర్ రింగ్ రోడ్కి ఆనుకునే ఉంటుందండి. మనకి పంతులు గారిని అడిగైతే కొన్ని విశేషాలు అయితే తెలుసుకున్నాను. అవి మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో షూట్ చేస్తున్నా. టెంపుల్ హైట్ వచ్చేసి మనకి 85 ఫీట్స్ ఉంటుందండి. మనకి టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే విగ్రహాలకి ఎదురుగా మనకి సింహద్వారం దగ్గర అరుణ స్తంభం ఉంటుంది. ప్రధాన ఆలయంలో అయితేనేమో గరుడ స్తంభం ఉంటుందండి. ఫస్ట్ ఈ టెంపుల్ వచ్చి 2009 టు 2011లో నిర్మించారు. ఒక చిన్న టెంపుల్గా నిర్మించారు. తర్వాత దీన్ని అన్ని విరాళాలు సేకరించి పూరిలో ఉన్న టెంపుల్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే నిర్మించాలని ఫిక్స్ అయ్యారు. అయితే నవంబర్ 2018లో పెద్ద టెంపుల్గా నిర్మించడం స్టార్ట్ చేశారు. అండ్ లోపల ఉన్న విగ్రహాలు చూశారు కదండి, ఈ మొత్తం ప్యూర్ వేప చెక్కతో చేసిన విగ్రహాలని అయితే చెప్పారు. అండ్ పూరిలో ఏవైతే ఆచార్యాలు ఫాలో అవుతారో, పూజలు ఏ రకంగా చేస్తారో, పూరిలో చేసే పూజలే ఇక్కడ కంటిన్యూగా చేస్తామని అయితే చెప్పారు. అండ్ మనకి ఇక్కడ సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న టెంపుల్స్ వచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్ అని ఒకటి చెప్పారు, లక్ష్మీదేవి టెంపుల్ అని ఒకటి చెప్పారు. అండ్ రైట్ సైడ్లో అయితే లక్ష్మీదేవి, గణేష్ అండ్ శివపార్వతుల టెంపుల్స్ నిర్మించడానికి అయితే ప్లానింగ్ చేస్తున్నారు. అది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. అదైతే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, మీరు అదైతే చూడొచ్చు. అండ్ ఒక యజ్ఞశాల కూడా సపరేట్గా ప్రిపేర్ చేస్తున్నారండి. అంటే టెంపుల్లో నిత్యం హోమాలు జరుగుతుంటాయి కదా, దానికోసం ఒక సపరేట్ యజ్ఞశాలను కూడా రెడీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉందండి. మనకి గుడి పైన ఏదైతే జెండా ఉందో, గాలి ఏ దిశలో వీస్తుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే జెండా ఎగురుతుంది. ప్రతి చోటన గాలి ఎటైతే ఉంటుందో జెండా కూడా అటే ఉంటుంది. బట్ ఇక్కడ మొత్తం రివర్స్ అండి. మనకి గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి జెండా అనేది ఎగురుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ పార్కింగ్ అయితే మనకి ఈ బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్కి పెద్ద ఇబ్బంది లేదండి. ప్రస్తుతానికి అయితే పార్కింగ్కి సరిపడా ప్లేస్ ఉంది. అండ్ ఇక్కడ ఎంట్రీ ఫీజు ఏం కలెక్ట్ చేయట్లేదు. దర్శనానికి కూడా టికెట్లు ఏం కలెక్ట్ చేయట్లేదు. మీరు టెంపుల్కి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 8 to ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఓపెన్ ఉంటుందని చెప్పారు. అండ్ తిరిగి ఈవినింగ్ 4 to 9 వరకు అయితే ఓపెన్ ఉంచుతామని అయితే పంతులు గారు చెప్పారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అది మీకైతే క్లారిటీ ఇస్తాను. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.